నేటి ముఖ్యాంశాలు. బషీరాబాద్ మండల కేంద్రంలో రైతు భరోసాపై రైతులతో అభిప్రాయ సేకరణ. యాలల మండల కేంద్రంలో రైతు భరోసాపై అవగాహన కార్యక్రమం. పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్. తాండూరులో దంచి కొడుతున్న వర్షం, జలమయమైన పలు కాలనీలు, ఇబ్బందుల్లో ప్రజలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలల మండల కేంద్రంలో రైతు బంధుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం యాలల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ హాజరయ్యారు. పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ముఖ్యంగా 10 ఎకరాల్లోపు ఉన్న రైతుకు రైతు బంధును అమలు చేయాలని, రైతు పండించిన పంటకు బోనస్ కూడా ఇవ్వాలని కొందరు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మొన్ననే కొత్తగా ఏర్పడింది. ఈ యొక్క గత ప్రభుత్వం రైతు బంధాన్ని ఎకరాకు 5,000 రూపాయలు ఇచ్చేది. ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ఎకరాకు 7,500 ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రైతుల నుండి అభిప్రాయాలు తెలుసుకొని రైతుల మనోభావాలకు అనుగుణంగానే మనం ఈ యొక్క చెల్లింపులు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ యొక్క కార్యక్రమంలో రైతు సోదరులందరూ ప్రతి ఒక్కరూ మరి వారికి అభిప్రాయాలను కోరడం జరిగింది. అభిప్రాయాలు కూడా రికార్డు చేయడం జరిగింది, మినస్లో రాయడం జరిగింది. దీని ప్రతిని మనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పినవి అన్ని నోట్ చేసుకున్నాం. మీ పేరు, తండ్రి పేరు, విలేజ్తో సహా చేసుకున్నాం. మీ యొక్క అభిప్రాయాలను కూడా మనం రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. కావున ఈ యొక్క మెజార్టీ రైతులు ఏం చెప్పిండ్రు, మరియు కొంతమంది 10 ఎకరాల వరకు అన్నారు, కొంతమంది అందరికీ ఇవ్వాలన్నారు, కొంతమంది వ్యవసాయానికి సాగు చేసే భూమికే ఇవ్వన్నారు. అవన్నీ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ మనం పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మన సోదరుడు ముఖ్యంగా సతీష్ చెప్పినట్టు ఈ ఎక్కడైతే రైతు బీమా బంధని అన్నారు, అది వాస్తవము. ఆ పుకారు నమ్మొద్దు. రైతు బీమా ఈ యొక్క గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది. మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఏదో పుకారు పుట్టిస్తుంది కాబట్టి రైతు బీమా కూడా కంటిన్యూ అవుతుంది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చెప్పిందో అది కూడా ఈ 4-5 రోజుల్లో మరి సర్క్యులర్ వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుందని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ యొక్క మరి గౌరవ సభ్యులు రైతు కోరినట్లు ఇలాంటి విషయం కూడా చెప్పారు, మంచి విషయం చెప్పారు. ఖచ్చితంగా సాగు చేస్తేనే, సాగు చేసిన వాళ్ళకు మాత్రమే వేయాలనేది కూడా అదొకటి మంచిగా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్స్కు ఇవన్నిటికీ కూడా ఫ్లాట్స్ వాటి అన్నిటికి కూడా వేస్తున్నారు అనేది కూడా వాస్తవం. అది పడుతున్నాయి, ఎందుకంటే మా డిపార్ట్మెంట్ నుంచే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా సరి చేసి కరెక్ట్ రైతుకే చేరాలి, ఏదైనా కూడా రైతుకే చేరాలి. మీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి వీళ్ళకి కాదు, వాళ్ళు కాదు కదా కష్టపడేది. ఎవరైతే రైతు స్వయాన పొలంలో 24 గంటలు కష్టపడి వాననక, ఎండనక, చీకటనక, పగలనక కష్టపడేది రైతు. అసలు ఎవరైతే నిజంగా కష్టపడతారో వాళ్ళకి చెందడం అనేది ఇది కరెక్ట్. ఇది మీ అభిప్రాయాలు కూడా చాలా మటుకు దానికి అనుకూలంగానే ఉంది. ఖచ్చితంగా సాగు చేసిన వాళ్ళకే వేయాలనేది కూడా. మరి ఇంకొక రైతు సోదరుడు చెప్పింది ఇంకోటి ఏంటంటే రైతు ఎప్పుడు కూడా ఆశించడు, ఎప్పుడు కూడా ఇట్లా పెట్టే అదే ఉంటుంది. కానీ రైతుకు ఒకటి ఏంటంటే గిట్టుబాటు ధర, మేము రైతు పండించిన దానికి సరైన గిట్టుబాటు ధర రావాలి. ఇట్లాంటివన్నీ కూడా అవసరం లేదని చెప్పేసి మన అగరు శేఖర్ గారు చెప్పడం జరిగింది. రైతు వాస్తవం కూడా ఎప్పుడు కూడా ఏది అట్లా అంత ఉచితంగా కోరడు. తను కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆశిస్తాడు ఎప్పుడైనా కూడా రైతు. అది ముందు నుంచి వచ్చిన ఆనవాయితే. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ రైతు బంధు అని చెప్పేసి అది కొంతవరకు అంటే చాలా మటుకు రైతులకు ఉపయోగించుకున్నారు, నేను కాదనట్లేదు.
కానీ ఈ పెద్ద రైతులు కానీ ఈ వెంచర్ల వాళ్ళ నుంచే అక్కడ దానికి కొంచెము ఒక అది పేరు వచ్చింది. కానీ వాస్తవంగా అంటే ప్రతి రైతు తీసుకున్నారు రైతు బంధు కూడా, అది మంచిదే. రైతు నిజంగా కూడా కష్టపడే రైతు కానీ ఉంది, అది ఓకే. కానీ కష్టపడకుండా హైదరాబాద్లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం 9989382191 ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించింది ప్రతి మండల కేంద్రాలలో రైతు భరోసా సంబంధించింది అవగాహన కార్యక్రమం అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు యాదవ మండల కేంద్రంలో ఈ యొక్క జెండా నిర్వహించడం సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధికారి గోపసారి గారు చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఈరోజు రైతు భరోసా మననే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి మా యొక్క మండలం తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించింది గతంలో కూడా ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చిన్న సన్నగా రైతులకు కానీ నూత రైతులకు కానీ ఇవ్వడం వల్ల రైతులు పెట్టుబడి కోసం ఉపయోగించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఎకరానికి 10,000 కాకుండా 15,000 రూపాయలతో రైతు భరోసా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలన్నీ కూడా అందరూ సాగు చేసే రైతులే. మీరు సాగుకు పంట మనకు సాగుకు మన పథకం పెట్టుబడి పథకం కింద రైతు భరోసా పథకాన్ని ఇవ్వమనడం జరుగుతుంది. దాన్ని లిమిటెడ్ ఎక్స్టెంట్ అప్ టు మ్యాక్సిమం ఫార్మర్స్ 10 acres వరకు అన్నారు. కొందరు ఫార్మర్స్ ఏంటంటే ఎంత వ్యవసాయ భూమి ఉంటే అంత వ్యవసాయి సొంతంగా సాగు చేసుకొని ఉన్న భూమికి మాత్రమే ఇవ్వమన్నారు. కొంతమంది రైతులు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నా కానీ ఖాళీ జాగా ఉన్న భూములను ఇవ్వరాదు, ఆ పంట సాగు చేసే దాన్ని సర్వే చేసి ఆ పంట సాగు చేస్తున్న దానికి మాత్రమే ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ అగ్రికల్చర్ వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయిన భూములు కూడా గుర్తించి ఇవ్వరాదని చెప్పడం జరిగింది. రైతులు ఎవరైతే 10 ఎకరాల లోపల ఉండి ట్రాక్టర్లు అంటే ఇప్పుడు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా పెద్ద రైతు 10 ఎకరాల వరకు 15 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కూలీల కొరతతో వ్యవసాయ సాగు యాంత్రీకరణ రూపాయల పంట తీస్తే ఏమన్నా గిట్టుబడి అవుతుంది. మొన్న ఎంత వేసారు, వానలు పోయినాయి, వానలో ఏమైంది 2 సార్లు వేసారు. రైతులు ట్రాక్టర్ ఖర్చు అయింది, విత్తనాలు ఏంది, మంది ఏంది, ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి 6,000 నష్టపోయింది. మొన్ననే దీనికి దృష్టి పెట్టాలి కొద్దిగా. ఫస్ట్ ఏమంటారు, ఇప్పుడు రైతు బీమా కూడా చనిపోతే రైతు ఆ స్కీమ్ తీసిరు అంటున్నారు. తీసిరా లేదా మనకు తెలియదు. స్కీమ్ తీయకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం. ఎందుకంటే రైతులు కొంతమంది రైతులు బాగుంటే చనిపోతే కూడా మనకి చాలా యూజ్ అయ్యి ఇంతకుముందు చూసినా, మా పల్లెటూళ్ళలో చూసినా. కాబట్టి ఈ మధ్యన అది వెళ్ళింది అట్లా వేసిరు అంటున్నారు. అది తీయకుండానే బాగుంటుంది. ఎందుకంటే చాలా రైతులు బాధపడుతున్నారు. అరే ఆ స్కీమ్ ఉండే కదా, బాగుండే కదా, మనం చెప్తున్నాం ఈ దేశంలో 5 లక్షలు వస్తుంది, వాళ్ళ పిల్లలన్నా బాగుంటుంది, ఒక రైతు పిల్లలన్నా అన్నట్ల ఆలోచన ఉండే. తీయకుంటే బాగుంటుంది. కాబట్టి మనం కూడా కొద్దిగా ఆలోచన చేసి ఒక రైతుకు అవి ఇతర మార్పిడి కొద్దిగా పంటకు బోనస్ చేయాలి. రైతు బంధు కూడా అవసరం లేదు. మీకు 100 ఎకరాలు ఉన్నది 50 ఎకరాలు ఉన్నది వాళ్ళకు 100 గిట్టలు కూడా అయింది. పంటకు బోనస్ చేయాలి. వడ్లకు 500, కందులకు 1000 రూపాయలు, 1200 ప్రతికి. అదైతే రైతుకు లాభం. పంట మీద కూడా కాసి అవుతుంది, భూమి చేస్తారు, బాగుపడతారు. రైతు బంధు ఇస్తున్నారు, ఏదో ఇస్తున్నారు అని వాళ్ళ మీద ఆధారపడి భూములు బిడిపెట్టు రైతు బంధు ఇస్తున్నారు. మాకు ఎన్ని ఎకరాలకు వద్దు, రైతు బంధే వద్దు, పంట బోనస్ చేయాలి. బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నవంద్గి కార్యాలయంలో రైతు బంధుపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ నవంద్గి చైర్మన్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని నిర్ణయాలను ఆమోదిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు బంధుపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఎన్ని ఎకరాలకు రైతు బంధును అమలు
చేయాలో రైతులు ప్రభుత్వానికి సూచించాలని పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు నర్సిరెడ్డి, అశోక్ గౌతమ్, రంగారెడ్డి, నవీన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మాణిక్ రెడ్డి, మాధవ్ రెడ్డి, నర్సిరెడ్డి, సుధాకర్ రెడ్డి, రజాక్, మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. మన నుండి ఎన్ని సలహాలు సూచనలు కోరినా ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి, అన్నిటికీ సంబంధించిన సమాచారం ఉన్నది. దాన్ని బట్టి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనం శిరస వహించాల్సిందే. కాబట్టి రైతులకు నష్టం జరగకుండా, రైతులకు ప్రతి రైతుకు మేలు జరిగే విధంగా మరి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్తూ మరి ఇంతకుముందు చెప్పినట్టే మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో రుణాలు మాఫైనాయి, ₹1,00,000 మాఫీ చేస్తా అని చెప్పిండు. అవి 3 విడతల మాఫీ అయ్యే వరకు అసలు కంటే మిత్తి ఎక్కైంది. అది మాఫీ అయినట్లే లేదు, పోయినట్లే లేదు. మరి అదే విషయాన్ని ఈరోజు గ్రహించి రైతుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు మరి మన ముఖ్యమంత్రి అసలుతో కూడుకున్న మిత్తితో కూడుకున్న అసలుని కూడా మాఫీ చేస్తా అని చెప్పి మొన్న పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రైతులకు ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మన రాష్ట్రమే కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం కూడా ఈయనట్ల ఈ ముఖ్యమంత్రి చరిత్రలో చిరస్థాయిగా ఆ పని కనుక చేస్తే మరి నిలిచిపోతాడని చెప్తూ రైతులు ఎల్లప్పుడూ ఆయనని, ఈరోజు రాజశేఖర రెడ్డిని 20 సంవత్సరాలు అయితే ఆయన రైతు ఆ రోజు రైతు ఎన్ని ఎకరాలు ఉన్నా ఖచ్చితంగా సాగులో ఉండాలి. అట్లాంటి వారికి ఇవ్వాలి కనుక మ్యాక్సిమం అందరూ అదే అభిప్రాయం వ్యక్తపరిచారు. వాస్తవం చెప్పాలంటే రైతుకి ఏమి ఇచ్చినా అది చాలా తక్కువే. కానీ గవర్నమెంట్ ఎప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ స్టార్టింగ్ అగ్రికల్చర్కి ఒక ఇంపార్టెంట్ ఇచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు తెలియదు తెలంగాణకి లేదు. కానీ ఇస్తారు రైతులకు ఏమో చేస్తున్నారు, మంచి జరుగుతుంది. అది ఇంకా ఉన్నట్టు జరగాలని అర్థం మార్చుకోవచ్చు. ఎందుకంటే రైతు అనే వాళ్ళు ఎవరు నోట్లకి అడిగి పోవు, ఆడగాళ్ళు కష్టపడతారు. వాళ్ళకు ఎంత రాత్రికి పనులలో ఉన్నట్టు కష్టం చేస్తారు. ఆ రైతులకు ఎంత ఇచ్చినా కూడా బాగుంటుందంటే అంటే గవర్నమెంట్ మంచి ఆలోచనలు చేసింది. మళ్ళీ దాన్ని కొనసాగించడానికి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి ఇంకా మేలుగా రైతులు ఏ విధంగా మనము మేలు చేయగలిగే వారిని మంచి సర్వ్ చేసుకుంటూనే స్వయాన మీ ద్వారానే ప్రతి రైతు ద్వారానే ఆ యొక్క అభిప్రాయాన్ని సేకరించి వాళ్ళు తర్వాత చర్చించి దీని యొక్క విధి విధానాలను రూపొందించాలనేది ఒక మంచి ఆలోచన. ఇది నాకు తెలిసిన కాబట్టి ఎందుకంటే మన నుంచే అభిప్రాయాలు సేకరిస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన. ఇది అందరి అభిప్రాయాలు మీరు అంటే చాలా తక్కువగానే నిన్ననే నాకు తెలిసి అలాంటి నిన్ననే ఉద్యోగాలు వెళ్తున్నాము. వీటికి పెట్టుకుంటే అభిప్రాయాలు సేకరించింది. ఇంత తక్కువ పీరియడ్లో కూడా ఇంత పెద్ద అన్ని గ్రామాలకు దాదాపు ప్రతి గ్రామం ఇక్కడ అధికారులు ఉన్నారు. అన్ని గ్రామాలకు రావడం చాలా సంతోషం. దీని అందరి అభిప్రాయాలు చక్కగా అధికారులు వ్యక్తపరిచారు. ఇంకా ఈ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ ప్రతి ఒక్క ప్రజానాయకుడు ప్రజల యొక్క అభిప్రాయంతో, రైతుల యొక్క అభిప్రాయంతో ముందుకు సాగాలని చెప్పి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని ఆయన ముందుకు సాగాలని చెప్పి ఆయన భావించి ఈరోజు రైతుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని ఎన్ని ఎకరాలకు కూడా రైతు బంధు ఇవ్వాలి,
రైతు భరోసా ఈ కార్యక్రమం ఇవ్వాలి. అదేవిధంగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మన ద్వారానే ఆయన సేకరణ చేసుకొని చేయడం చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఇప్పుడు వెంకటరమణ చెప్పినట్టు మంత్రి మల్లారెడ్డికి ఫామ్ హౌస్లకు వేరే వేరే పెద్ద పెద్ద నాయకులకు వాళ్ళకు వచ్చినట్టు కాకుండా రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో, ఏదైతే భూమి సాగులో ఉందో ప్రతి రైతుకు ఎకరా నుండి కానీ గుండ నుండి కానీ ఎన్నెన్ని ఎకరాలు కానీ వారికి అందరికీ ఇవ్వాలని చెప్పి ఏకాభిప్రాయంగా మన మండల ప్రజలతో మన రైతుల తరఫున దేవగారి ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలను ఉండకో కాకపోతే రైతులకు మాత్రం సాగు చేసే ప్రతి రైతుకు మాత్రం ఇది రైతు భరోసా మాత్రం ముట్టేటట్టు మీరు అభిప్రాయ సేకరణ పంపాలని చెప్పి బషీరాబాద్ మండల రైతుల పక్షాన నేను కోరడం జరుగుతున్నది. అదేవిధంగా మనం గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో పోయినప్పుడు ప్రతి గ్రామంలో పోయినప్పుడు ఒకటే మాట చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాడు అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చెప్పిన మాట ప్రకారం ఈరోజు 2 లక్షల రూపాయలు మనకు రుణమాఫీ చేయడం జరుగుతున్నది. ఆగస్టు 15 లోపల చేస్తా అని చెప్పిన మాట ఈరోజు చేస్తున్నట్టే ఒకే ఒక నాయకుడు ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు మన రేవంత్ రెడ్డి గారికి మనం మొన్ననే పాలాభిషేకం చేసినాము. రేపు మన రుణమాఫీ అయిన తర్వాత మనం ఇక్కడ ఎందుకంటే ఆ రోజు నేను చెప్పిన స్కూల్ చెప్తున్నా విపి సింగ్ గారు ప్రధాన 50 రూపాయలు ఎంతో మంది రైతులు ఎంతో ఆనందంతో ఊగిపోయారు. ఎందుకంటే ఆ రోజు భూమి వ్యాలు ఊర్లో మొత్తం 5,000 దాడకుండా లేకుండే ఆ రోజు ఏకంగా 50,000 రూపాయలు ఆ రోజు బీపీసీ గారు రుణమాఫీ చేసింది. దాని తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయలు చేస్తే అందరికీ కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం అది పెట్టరాలని మా కోరిక. ఇక 5 ఎకరాల 10 ఎకరాల భూస్వాములే మన తెలంగాణ లెక్కలేదు. మొదటి ఎట్లా కొనసాగితే అదే కొనసాగాలి. ఈ బీడు భూములకు బంధన భూములకు పెద్ద పెద్దలకు ఏముంటే ఏం కాదు. కానీ రైతులకి 50 లేదు, 100 లేదు, 20 ఉండొచ్చు, లాస్ట్ వస్తే 30 ఉండొచ్చు. అందరికీ కొనసాగించాలని మా జీవని గ్రామం తరఫున మా రైతుల తరఫున మా కోరిక. బందప్ప ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ అభిప్రాయం పేరు, తల్లి పేరు, ఫోన్ నంబర్, విలేజ్ రైతులకు ఎంత భూమి ఉంటుందో అంత అని నేను అనుకుంటున్నాను. 30-40 ఎకరాలు కూడా ఊరికి ఖర్చు ఎంత చెప్తలేరు. 5 నుంచి 10 ఎకరాల వల్ల ఎక్కువ ఉన్నారు. మొత్తం మెజారిటీ రైతులు వాళ్ళకు ఇస్తే మంచిదని అడుగుతారు. మరి ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణకు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అయితే ఈ రైతు బంధు అనేది చిన్నకారు సన్నకారు కాకుండా కొంతమంది ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉండగా పంచాయతీ పడవ భూములు ఉన్నాయి. రైతు బంధుపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేసిన జిల్లా వ్యవసాయాధికారి గారికి అదేవిధంగా వేదికపై ఉన్న పిల్లలందరికీ నమస్కారం తెలియజేస్తుంది. ఈరోజు పాల్గొన్న రైతులందరూ ఇక్కడ సర్వే చేసింది. ఈ ఇవన్నీ తీసేసి 20 ఎకరాల రైతు ఇచ్చినప్పుడు సంతోషమే.
రైతు బాగుపడితేనే మన రాష్ట్రం బాగుపడతారు. తాండూరులో దంచికొట్టిన వర్షం జలమయమైన పలు కాలనీలు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తాండూరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం నుండి కురుస్తున్న భారీ వర్షానికి ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. నాలలను కబ్జా చేసిన ఫలితంగా కాలనీల్లో నీళ్లు నిలవడంతో పాటు కాలనీలు చెరువులను తలపించాయి. ముఖ్యంగా మల్లెట్పల్లి, సాయిపూర్, రైతు బజార్, సెయింట్ మార్క్స్ గ్రౌండ్, సెయింట్ మార్క్స్ పాఠశాల వెనకాల గల కాలనీ, దేవీనగర్, శాంతప్ప కాలనీ, భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, నెహ్రూ గంజ్, తాండూరు నుండి గౌతాపూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై కూడా వరద నీరు ప్రవహించింది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా కట్టిన వాణిజ్య సముదాయాలు, ఇండ్ల వల్ల దాని పర్యవసానంగా అక్రమంగా నిర్మించిన కాలనీల్లో నీళ్లు నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఉన్న నీరు మురుగు కాలువల్లో నీళ్లు ప్రవహించకుండా ప్లాస్టిక్ కాగితాలు, చెత్తా చెదారంతో నిండిపోవడంతో కాలనీలు జలమయమయ్యాయి. దీంతో ఆయా కాలనీల కౌన్సిలర్లు సాహు, శ్రీలత, నీరజాబాలరెడ్డి తదితరులు పరిశీలించారు. వరద నీరు నిలవకుండా మురికి కాల్వలను శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందిని కోరారు. ఒకే రోజు కురిసిన భారీ వర్షానికి ఇన్ని ఇబ్బందులు ఏర్పడితే మున్ముందు ఏం జరగనుందో అని తాండూరు పట్టణ ప్రజలు వాపోతున్నారు. మా ఇంటి పక్కన మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. వాన వాడి వద్దంటే వేయడానికి కొడుకోలు చేతాలు ఈయనే పడేస్తారు. ముండ కొడుకోలు మాకు అక్కడ దరిద్రానికి చెప్పినా ఎవడినా ఇప్పుడు అనుభవిస్తున్నాం అందరం కలిసి. చూడండి మీరే మా గల్లా చూడండి నీళ్ళు ఎట్లా మునిగిపోయినాయి అన్నీ. మొత్తం రోడ్డు ఇక రోడ్ ఏదో మోరేదో గుంతేదో రాయేదో రప్పేదో ఏం తెలియకొచ్చింది భయ్య. కార్ మునిగిపోయింది సగం పైన. ఏం చేయాలి అర్థం మీద కార్కి. స్కూటీ మునిగిపోయింది, ఇక్కడ ఈ షెట్టు మునిగిపోయింది. ఏడికెళ్ళి పాము వస్తుంది, ఏడికెళ్ళి ఏమొస్తుంది తెలియకొచ్చింది మొత్తం. ఇక ఎట్లా అంటే అట్లా మునిగిపోయినాయి. ఇక మొత్తం మునిగిపోయినాయి భయ్య. ఏడెవడో తమ్ముడు ఛత్రి పట్టుకొని నీళ్ళలో వచ్చిండు. ఇక్కడ ఇక మోరేదో రోడ్ ఏదో అర్థమవుతలేదు. ఇక కట్టెలు మొత్తం రోడ్డు పోయి ఆ రోడ్డు మీద పోలేక ఆగం పడుతున్నాము. పాము ఎట్లా వస్తుంది తెలియదు. ఇప్పటిదాకా పోలేంది పాత వీడియో చేసేటప్పుడు. ఆడ చూడు భయ్య మొత్తం బండ్లు స్కిట్ అవుతున్నాయి. ఇక మోరేదో రోడ్ ఏదో భూమి ఏదో తెలియకొచ్చింది భయ్య. మొత్తం ఫ్లాట్ ఏదో రోడ్ ఏదో ఏం తెలియకొచ్చింది. ఇక రోడే ఇరిగింది. ఇక్కడ రోడే ఇరిగిపోయింది మొత్తం. ఆడ మోరి మొత్తం జామ్ అయిపోయింది భయ్య. రోడ్డు చూడండి. రోహిత్ అందరికీ ఆఫ్టర్నూన్. నేను 25 వార్డు ఒక వ్యక్తిని. నా పేరు యాసర్. ఈరోజు ఇబ్బంది చాలా పడుతున్నాం మేము. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వల్ల మా కౌన్సిలర్ గారు మాకు రెస్పాండ్ అవ్వకొచ్చారు. 5 సంవత్సరాలు
కౌన్సిలర్ గారు తన టైంని కంప్లీట్ అయిపోతారు. మరి అంతకుముందు ఆ కౌన్సిలర్ కూడా 5 సంవత్సరాలు చేశారు, కానీ పని చేయలేకపోయారు. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం మేము 5 సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గారిని మేము కలుస్తున్నాము, చెప్తున్నాము, కంప్లైంట్స్ ఇస్తున్నాము. కౌన్సిలర్ గారు చెప్తారు ఫండ్స్ శాంక్షన్ అయినాయి, ఫండ్స్ శాంక్షన్ అయ్యి మనకు ఇక మన డ్రైనేజ్ పని చేస్తాము, టెండర్ వస్తుంది, 4 తారీఖు వస్తుంది, 5 తారీఖు వస్తుంది, ఇట్లనే నెలలు కొనసాగుతున్నాయి. కానీ మా పనులు మాత్రం కాకొచ్చినాయి. మేము పడుతున్న ఇబ్బందులు మీరు పడాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఆ ఇబ్బంది పడితేనే మీకు ఆ బాధ తెలుస్తుంది. చూడండి సార్, ఈ డ్రైనేజ్ వాటర్ అక్కడ నుంచి లైన్ తీసుకుంటే ఇక్కడ నుంచి తీసుకుంటే ఆడనక లైన్, ఈ లైన్ మనము కనీసం ఈ లైన్ మంచిగా వేస్తే ఈ ఇళ్లలో మనకు వాటర్ చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాది ఒకటే విజ్ఞప్తి సార్, మీరు డ్రైనేజ్ పనులు చేయండి, మా అమూల్యమైన ఓటు మేము మీకు ఇస్తాం. కానీ మీరు పనులు చేయకుండా మా దగ్గర వచ్చి అయ్యా మా ఓట్లు కావాలయ్యా అని అడిగితే మేము ఏడికొచ్చి మీకు ఓట్లు ఇవ్వాలయ్యా. మా ఇబ్బంది ఉంటుందండి. ఇంట్లో డ్రైనేజ్ వాటర్ చేరుతున్నాయి, ఇంట్లో వాసన వస్తున్నది. ఈ డ్రైనేజ్ అందరి ఎరిగిన మొత్తం అంతా మొత్తం ఇంట్లో వస్తే మీరు బాధ అనిపిస్తారు సార్. చూడండి సార్, మా బాధను అర్థం చేసుకోండి. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంత తొందరగా అయినా ఎంత వీలైనా సరే మా ఈ డ్రైనేజ్ పనులు తొందరగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. అండి, ఇది శాంతినగర్ కాలనీ. ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. ఈరోజు వర్షంకి చూడు ఎట్లా అయిపోయింది. తాండూరు మున్సిపల్ పరిస్థితి, తాండూరు మున్సిపల్ గతి చూడండి. ఇది చాలా దినాల నుంచి ప్రాబ్లం ఇట్లానే ఉంది. ఎంతమందికి చెప్తే కూడా అర్థం కాకొచ్చింది. ఇది నీళ్ళు మొత్తం హైదరాబాద్ రోడ్ నుంచి ఇక్కడ వస్తుంది మొత్తం నీళ్ళు. ఇక్కడ చూడండి మొత్తం ఏరియా ఎట్లా అయిపోయింది చూడండి. ఇది మన ఇల్లు, ఇక్కడ ఇదిగో చూడండి మొత్తం ఇక్కడ నుంచి ఆ ఫ్లవర్ దాకా చూడండి ఎట్లా ఉంది చూడండి. ఇది ఇదిగో చూడండి. ఇక్కడ ఒక డ్రైన్ లేదు, ఏం లేదు. ఎంతమంది కమిషనర్ వస్తుంటారు పోతుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే సాబ్కి కూడా ఈ పరిస్థితి తెలుసు. తాండూరు మున్సిపల్ చైర్మన్ మేడంకి చెప్పి ఏం లాభం లేదు. ఆమె నుంచి ఏం పని కాదు, ఏం కాదు. ఇది వచ్చి 3 సంవత్సరాలు కిందనే తాండూరు చైర్పర్సన్ వచ్చి చూసిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూడండి. ఇదిగో చూడండి, ఇది చూడండి. ఇదిగో చూడండి. చెప్పు చెప్తే మొత్తం ట్యాగ్ అయిపోయినా బోర్లు తీయకనే ఇవన్నీ ఈ విధంగా క్లియరెన్స్ లేక మొత్తం ఇండ్లలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మోరీ రోడ్డు మీద నీళ్ళన్నీ మనకు లోపలికి వచ్చేస్తున్నాయి ఇంట్లో. ఆయన మనకు లోపల నిండుదా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.